రీల్స్, షార్ట్స్ ఇలా షార్ట్ వీడియో ఫార్మాట్లకు ఫుల్ క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫోన్లలో చాలా మంది వీటిని తెగ చూసేస్తున్నారు. కొందరైతే రోజులో గంటల పాటు స్క్రోల్ చేస్తూ షార్ట్ వీడియోలను చూస్తూనే ఉంటారు. అయితే ఈ షార్ట్ వీడియోలను కొద్దిసేపు చూస్తే ఓకే, కానీ గంటల తరబడి చూస్తే రిస్క్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షార్ట్ వీడియోలు ఎక్కువగా చూడటం వల్ల కలిగే నష్టాలేంటి, ఎంత సీరియస్ రిస్కులు ఉంటాయో చూసేయండి. తక్కువ టైం ఉండే షార్ట్ వీడియోలను ఎక్కువగా చూడటం వల్ల ఏకాగ్రత, ఓపిక తగ్గిపోతుంది. పని, చదువుపై సరిగా దృష్టి పెట్టలేరు. చిన్న చిన్న విషయాలకు విసుగు వస్తుంది. ఇతరుల జీవితాలతో పోల్చుకొని బాధపడటం, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. షార్ట్ వీడియోలకు అలవాటు పడితే నిద్రలేమి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. కంటిన్యూస్గా ఈ స్మార్ట్ ఫోన్ చూడడం వల్ల ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చిన్నపిల్లలకు, యూత్కు ఎక్కువైంది. దీనివల్ల అనేక దుష్పరిణామాలు మొదలైనాయి. ఒకటి ఏమంటే ఐ వరకు, రెండోది జనరల్ హెల్త్, మూడోది మెంటల్ హెల్త్, తర్వాత ఎకానమీ, ఇది ఫైనాన్షియల్ లాస్ ఒకటి మొదలైంది. తర్వాత రెస్ట్లెస్నెస్, అడిక్షన్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఈ స్మార్ట్ ఫోన్ వల్ల తయారైనాయి. సో ఈ పిల్లలు ఒక్కసారిగా దానికి అలవాటు పడినారంటే బయట ప్రపంచం అంతా మర్చిపోయి దాంట్లోనే ఇమిడి ఉంటున్నారు. షార్ట్ వీడియోలు అతిగా చూడటం అలవాటైతే సామాజిక జీవితం కూడా దెబ్బతింటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం తగ్గిపోతుంది. ఒంటరితనం పెరిగిపోతుంది. పిల్లలు, యువతలోనే ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు ఫోన్ చూస్తూ కూర్చోవడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. మెడ, భుజాలు, నడుము నొప్పి వస్తాయి. ఎప్పుడైతే శారీరక కదలిక తగ్గిపోతుందో బరువు పెరగడం, జీర్ణ సమస్యల వంటివి ఎక్కువ అవుతాయి. కాబట్టి షార్ట్ వీడియోలను గంటల తరబడి చూసే అలవాటును ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనంతటికీ నివారించాలా అంటే ఈ సెల్ ఫోన్ టైం తగ్గించడము, ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా మీ బెడ్ దగ్గర కాకుండా ఇంకొక రూమ్లోనో దూరంగానో పెట్టుకొని ఛార్జ్ చేయడము. తర్వాత టైం చూడాలంటే నార్మల్ వాచే పెట్టుకొని టైం చూడడము, సెల్ ఫోన్ కాకుండా. అలారం కూడా దాన్ని వాడకుండా వేరే దాన్ని వాడుకోవడము చేసి మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ఫస్ట్ 1 అవర్ ఇన్ కేసు ఇది అవసరము. ఈ అకాడమిక్గా వీళ్ళు ఆన్లైన్లోనే సెల్ ఫోన్లోనే ఈ కాలంలో చూడమని అంటున్నారు కొన్ని స్కూల్స్. అట్లాంటప్పుడు ఈ 20-20 రూల్, ఈ 20-20 రూల్ ఏమి అంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్లు రెస్ట్ తీసుకోవడము, 20 మీటర్లు 20 ఫీట్ దూరం చూడడము, కొంత రిలాక్స్ కావడము చేసి మళ్ళీ రిపీట్ చేసుకుంటే అదొకటి. రెండోది ఈ డ్రై ఐ కాకుండా సో ఎలా సరౌండింగ్స్ను అడ్జస్ట్ చేసుకోవాలా, తర్వాత ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ చేసేదానివల్ల కూడా వస్తుంటుంది. తర్వాత ఈ నైట్ మోడ్ అనేవి ఉంటాయి ఈ సెల్ ఫోన్లో. ఈ నైట్ మోడ్కి మార్చేదానివల్ల ఈ రేడియేషన్ అండ్ బ్లూ లైట్ ఇంటెన్సిటీ ఆర్ బ్లూ లైటే లేకుండా ఉంటుంది నైట్ మోడ్లో. సో ఇలాంటివి. తర్వాత స్క్రీన్స్, బ్లూ లైట్ గార్డ్ స్క్రీన్స్ వాడేదాని వల్ల కూడా వీళ్ళకు దాని నుంచి కాపాడుకోవచ్చు.